నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి వినాయకుడు ఎట్లా ఉన్నాయి ఏంది కదా అని చెప్పేసి. అప్గ్రేడ్ అయితే చాలా ఉందన్నమాట. ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ అవి అయితే కూడా ఫిక్స్ చేసినారు. ఒకసారి లోపలికి అయితే కూడా వెళ్ళి చూద్దాము ఎట్లా ఉన్నాయి ఏంది కదా అని. సో ఇంకా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు. సో మనమైతే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అయిపోయింది. లోపల వినాయకుడికి అయితే బ్యాక్గ్రౌండ్స్ అవి కూడా అయితే యాడ్ చేసినారనమాట. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అయిపోయింది మనం వినాయకుడిని యూనికి వచ్చి. చూసుకోవచ్చు, ప్రతి వినాయకుడికి అయితే బ్యాక్గ్రౌండ్ అవి ఏవైతే ఉన్నాయో అవి అయితే యాడ్ చేసినారు. మన పుష్పరాజ్ వినాయకుడు కూడా అయితే ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మన వినాయకుడు అండ్ అక్కడ ముందు మనం చూసినప్పుడేమో చంద్రుడు అయితే లేడనమాట. ఇప్పుడైతే చంద్రుడిని అయితే పెట్టినారు. అండ్ చూసుకోవచ్చు, టోటల్ 8 చేతుల వినాయకుడు. సో ఇక్కడైతే మాత అయితే వస్తారనమాట. ఇది వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇదేమో నార్మల్గా ఉంది, ఇంకా ఏమీ యాడ్ అయితే చేయలేదు. అండ్ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మన సింహం తల అయితే పెట్టినారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నార్మల్ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పుష్పరాజ్ వినాయకుడు మంది, ఇంకా మన పుష్పరాజ్ వినాయకుడు అనమాట, పుష్పరాజ్ స్టైల్. అండ్ చూసుకోవచ్చు మొత్తం ఆడ ఆభరణాలు వాటికైతే మొత్తం గోల్డ్ అయితే ఉంది. అండ్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి పడవ టైప్ అయితే ఉంటుంది సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడైతే మన మూషికం అయితే నుంచొని అయితే ఉంటుందన్నమాట. మన మూషికం అయితే నుంచొని అయితే ఉంటుంది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 6 చేతుల వినాయకుడు సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడ ఇంకొంచెం ముందరకు వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఇది కూడా బుక్ అయిపోయినట్టుంది. బుక్ అయిన వాటికేమో ట్యాక్స్ అయితే వేసినారు. ఇక్కడ వచ్చేసి నంది పైన అయితే మన వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉంటారనమాట. అండ్ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఇంకో వినాయకుడు. ఇక్కడ మొత్తం కట్ల పాములు, ఇక్కడ మొత్తం పాములు. అండ్ పాముల తోక మీద అయితే వినాయకుడు అయితే కూర్చో ఉంటాడు. టోటల్ ఇది కూడా 4 చేతుల వినాయకుడు. ఆ చేతులు అయితే శంఖం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే నామం టైప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ భూమి అయితే ఉంటుంది మధ్యలో. అండ్ ఇక్కడైతే వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఏ గణేష్ బుక్ ఓకే తెలియదు. సో ఇక్కడ చూసుకున్నట్టే అమ్మ బాబీ సింహం. అండ్ మనమైతే కొంచెం పక్కైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టించున్నారు చూసుకోవచ్చు. అంటే అయిపోతే వెళ్ళనీకైతే లేదు, మొత్తం చిన్న సంద లెక్కనే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సింహం అనమాట, సింహం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడి యొక్క కాలైతే ఇక్కడ పెట్టినారు. అండ్ ఇక్కడ సింహం అయితే కూర్చో ఉంటారు. సింహం మీద అయితే మన వినాయకుడు అయితే కూర్చో ఉంటారు. నెక్స్ట్ వినాయకుడి దగ్గర కూడా అయితే వెళ్ళి పోదాం ఇంకా మనం. ప్రతి వినాయకుడి దగ్గర అయితే ప్రతి వినాయకుడికి ఒక స్పెషల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. దాంతోపాటు చూసుకున్నట్టయితే మన సింహం వినాయకుడిని ఇంకోసారి అయితే చూపిస్తాను. ఇది ఇంకా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మా నంది మీద కూర్చున్న వినాయకుడు ఇంకోటి. అండ్ ఇక్కడ తొండం మీద అయితే ఇంకో దేవుడు అయితే ఉంటారు. సో ఇది కూడా ఇంకో బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం వినాయకులతో అయితే నిండిపోయింది అనమాట. నడవడానికి కూడా అంత ప్లేస్ లేదు, మొత్తం వినాయకులతో అయితే నిండిపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ తొండ మీద అయితే కార్తికేయ స్వామి అనుకుంటా వస్తారు. అండ్ ఇంకో ప్రతి వినాయకుడి చేతిలో అయితే ఒకవైపు అయితే శంఖం అయితే ఉంది చూసుకోవచ్చు. ఇక్కడైతే హంస మీద కూర్చున్న వినాయకుడు అనమాట. సో ఇది హంస మీద కూర్చున్న వినాయకుడు. అండ్ వినాయకుడి చేతిలో త్రిశూలం అవి ఏవైనా పెడతారు. ఇంకా హంసను అయితే పట్టుకొని అయితే ఉంటారనమాట వినాయకుడు. ఈ చేతితో అయితే ఆశీర్వాదం అయితే ఇస్తూ ఉంటారు. అండ్ చూసుకోవచ్చు, టోటల్ వినాయకులు అయితే హైలైట్ అయితే ఉన్నాయి. మనమైతే పైకి అయితే పోయి వీడియో తీసినాము. సో తమ్నెల్ కోసం అయితే పైకి అయితే పోయి ఒక ఫోటో అయితే తీసుకున్నాం అనమాట వినాయకుడు మొత్తాన్ని. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 8 చేతుల వినాయకుడు. ఇక్కడ పికాక్ అయితే ఉంటుంది. పికాక్ పైన అయితే 8 చేతుల వినాయకుడు అయితే కూర్చో ఉంటారు చూసుకోవచ్చు. ఈ చేతితో ఆశీర్వాదం ఇస్తూ మొత్తం వినాయకుడు అయితే హైలైట్ ఉంది. ఈ వినాయకుడికి కూడా అయితే శంఖం అయితే ఉందన్నమాట చేతిలో.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు, ఇది ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, అండ్ ఇది నార్మల్ సిట్టింగ్ పొజిషన్ ఇది అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం స్టైల్ అయితే మార్చినారు, సిట్టింగ్ పొజిషన్ అయితే స్టైల్ అయితే మార్చినారు. అండ్ దీని అక్కడ చూసుకొచ్చి బ్యాక్గ్రౌండ్స్ అయితే కొంచెం యాడ్ అయితే చేసినారు. ఇక్కడ మొత్తం దారి అయితే లేకుండా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు అయితే హైలైట్ ఉంది. ఈ వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషనే, అండ్ చేతిని అయితే చెంప దగ్గర అయితే పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మవారు అయితే వస్తారనమాట పైన బ్యాక్గ్రౌండ్లో. వెయిట్ మీద నడుస్తున్నాను కూడా తెలియక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేనైతే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి టోటల్ 5 feet ఉంది. ఓన్లీ సిట్టింగ్ ఎక్కడైతే కూర్చుంటారో ఇది ఒకటే 5 feet అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. అండ్ పైన చూసుకున్నట్టయితే కొంచెం దూరంకి వెళ్ళి అయితే చూద్దాము, బ్యాక్గ్రౌండ్ కాబట్టి. అండ్ చూసుకోవచ్చు నరసింహస్వామి అయితే వస్తారు నాకు తెలిసి, 3 తలలు లేకుండా. ఒక నిమిషం జూమ్ అయితే చేసి అయితే చూసుకుందాం మనం. ఆంజనేయ స్వామి నాకైతే క్లారిటీ అయితే రావట్లేదు, మీకు తెలిసి అయితే కామెంట్లు అయితే పెట్టండి. అండ్ మనమైతే దూరంకి వెళ్ళి అయితే చూడట్లేదు, మొత్తం దగ్గరికి వెళ్ళి అయితే చూస్తున్నాం తలపైకి ఎత్తి. ఎందుకంటే మొత్తం వినాయకులు అయితే నిండి అయినాయి నిజం చెప్పాలంటే. ఇక్కడ చూసుకుంటే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇది కూడా నార్మల్గానే ఉంది వినాయకుడు, సిట్టింగ్ పొజిషన్, నార్మల్ సిట్టింగ్ పొజిషన్ ఇది కూడా. అండ్ పక్కనైతే మూషికము, అక్కడైతే 3 దేవుళ్ళ తలలు అయితే ఉన్నాయి. అండ్ నాకైతే అది క్లారిటీగా అయితే అర్థమైతే కావట్లే. రుద్రాక్షలు మనకైతే క్లారిటీ అయితే రావట్లేదు, సారీ. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే కన్ఫర్మేషన్తో చెప్తాను నేను. అండ్ ఇక్కడైతే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట, చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ నిజంగా, అంటే ఇటువైపు మాత వస్తారు, అండ్ ఇటువైపు చూసుకుంటే ఇటువైపు కూడా ఒక మాత అనుకుంటా వస్తారు. పైన చూసుకోవచ్చు ప్రతి దేవుడికి అయితే ఇంకో దేవుడు అయితే యాడ్ అయితే అవుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పైన సరస్వతి మాత, ఇంకో వినాయకుడికి అయితే బ్యాక్గ్రౌండ్లో సరస్వతి మాత. అండ్ ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ సమ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవి అయితే పెట్టినారు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట. సో ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ చాలా పెద్దగానే ఉన్నాయి. అండ్ ప్రతి వినాయకుడి చేతిలో అయితే శంఖం అయితే ఉంది, చూసుకోవచ్చు. ఈ వినాయకుడి చేతిలో ఉంది, అండ్ ఈ వినాయకుడి చేతిలో కూడా అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో వినాయకుడు శివుడి రూపంలో అయితే ఉంటారు. అండ్ వినాయకుడు వచ్చేసి చూసుకోవచ్చు హైలైట్ అసలు నిజంగా, కొంచెం శివుడి రూపంలో అట్లయితే కనబడతారనమాట మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు, ఇదేమో నార్మల్ సిట్టింగ్ పొజిషన్. ఇక్కడైతే ఇంకో శివుడి రూపం వినాయకుడు అనమాట. సో టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం రుద్రాక్షలతో అయితే ఉంటారు వినాయకుడు. అండ్ ఇక్కడైతే కొండ మీద కింద అయితే కాలు పెట్టుకొని అయితే ఉంటారు ఇక్కడైతే. అండ్ వినాయకుడు వచ్చేసి టోటల్ 6 చేతుల వినాయకుడు, పొట్ట దగ్గర అయితే నాగపాము అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 4 చేతుల వినాయకుడు, ఇక్కడ వచ్చేసి శంఖం అయితే చేతిలో పట్టుకొని ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చేతిలో అయితే ఒక్కొక్క వినాయకుడికి సపరేట్ శంఖాలు అయితే పెట్టినారు ఒక్కొక్క పొజిషన్లో. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి, ఇవన్నీ అయితే మనం చూసినవే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి అయితే చూసుకుని వద్దాం. నెక్స్ట్ ఈ రోలో అయితే ఫస్ట్కి వెళ్ళి అయితే మొత్తం చూపించుకుంటా తీసుకోపోతా, ఎందుకంటే ఇందాకైతే వీడియో దీనికి లేకుండా అప్పుడు కొంచెం దీనికి లేకుండా వీడియో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుడు వచ్చే సిట్టింగ్ పొజిషన్, అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే శివుడు అయితే వస్తారనమాట, మన మహాదేవ్ అయితే వస్తారు. అండ్ ఇక్కడ మన స్మాలెస్ట్ గణపతి, ఐడల్ ఆఫ్ శ్రీ చౌదరి ఆర్ట్స్.
అండ్ ఇక్కడ చూసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా హైలైట్. అసలు ఈ మోడల్ నిజంగా హైలైట్ అవుతుంది అది ఈరోజు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా ఉండదు, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇంకో బ్యాక్గ్రౌండ్లో ప్రతి బ్యాక్గ్రౌండ్కి ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నారనమాట. మనం క్లారిటీగా అయితే చెప్దామంటే ఆ వీడియో అయితే కన్ఫామ్గా లాంగ్ అవుతుంది. ఇది ఒకవేళ వీడియో అయితే లాంగ్ అయితే నేనైతే పార్ట్ 2గా ఒకటి, పార్ట్ 1గా ఒకటి అప్లోడ్ చేస్తా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ నార్మల్. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు, మై గాడ్, దీని తర్వాత ఇంకో గ్రేట్ మోడల్ వినాయకుడు అయితే ఉంది. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, ఏం అడ్డు ఉంది కదా, ఎట్లా పోవాలి ఇప్పుడు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అమ్మా వచ్చేసినాం మనం. ఇంకో వినాయకుడి దగ్గరికి అయితే ఫైనల్గా వచ్చేసినాం. చూసుకోవచ్చు మన వినాయకుడి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అమ్మా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పరశురాముడు అయితే ఉంటారనమాట. చూసుకోవచ్చు చేతులు ఆయుధం పట్టుకొని. అండ్ 4 చేతుల వినాయకుడు ఇది వచ్చేసి హైలైట్. అసలు వినాయకులకు ప్రతి వినాయకుడికి ఇంకో డ్యూయల్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత ఐ థింక్ సో, ఒక నిమిషం జూమ్ అయితే చేద్దాం మళ్ళీ. ఇది కూడా. అండ్ చూసుకున్నట్టయితే వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇది కూడా మొత్తంగా ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మొత్తం వినాయకులలో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏదో ఒక దేవుడు అయితే కన్ఫర్మ్ ఉంటున్నారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో వినాయకుడు, ఇది కూడా బాగుంది సిట్టింగ్ పొజిషన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వినాయకుడి దగ్గర పోయినట్టయితే నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి ఫైనల్గా ఇందాక బ్యాక్గ్రౌండే, మళ్ళీ ఇందాక బ్యాక్గ్రౌండ్తోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్న వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో చిన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. క్లారిటీగా అయితే చూసుకోవచ్చు మనం. చిన్న బ్యాక్గ్రౌండ్ ఇది, అంటే నాకు తెలిసి అయితే అక్కడ ఉన్న చిన్న వినాయకుడికి అయితే పెడతారు, ఫస్ట్లో ఉన్న చిన్న వినాయకుడికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి మహాదేవ్ బ్యాక్గ్రౌండ్తో అయితే ఇంకో వినాయకుడు అనమాట. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు అయితే ఉంది. టోటల్గా అయితే చూద్దాం. చూసుకోవచ్చు ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క స్టైల్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ వర్క్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అంటే హైలైట్లో చేస్తున్నారు మొత్తం, అంటే హైలైట్లో చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు. మనం అయితే మొత్తంగా అయితే క్లారిటీగా అయితే చెప్పట్లేదు, సారీ, ఎందుకంటే వీడియో అయితే ల్యాగ్ అయిపోతుంది. సో ఇప్పటికే ఆల్రెడీ 12.30 మినిట్స్ అయితే అయిపోయింది, 12 minutes 30 seconds అయితే అయిపోయింది ఆల్రెడీ. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకులు ఇవైతే ఇంకా నేను చూపించుకుంటూ వెళ్తాను, ఎందుకంటే ఆల్రెడీ 2 ల్యాగ్ అయితే అయిపోయింది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో వినాయకుడు, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్. మస్తు సిట్టింగ్ పొజిషన్ వినాయకులు అయితే తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఇంకోటి ఏదో బ్యాక్గ్రౌండ్ టైప్ అనమాట. ఇది ఇక్కడ చూసుకోవచ్చు కాలు పెట్టుకుంటారు ఇక్కడైతే వినాయకుడు. ఇదైతే ఇంకో వినాయకుడు హైలైట్ ఉంది ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇవన్నీ అయితే చూసుకుంటూ వెళ్తాను నేను, చూపించుకుంటూ వెళ్తాను నేను నెక్స్ట్ ఇంకా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వినాయకుడు, మాత పైన అయితే మాత అయితే వస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఇది కూడా పైన అయితే మాత అయితే వస్తారు. బోనాలవి కూడా అయితే. సో ఇక్కడైతే పైన చూసుకున్నట్టయితే నరసింహస్వామి అనమాట, 10 చేతుల నరసింహస్వామి. అండ్ ఇక్కడ 4 చేతుల వినాయకుడు, పక్కన మన మూషికం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు అనమాట, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడే. అండ్ అక్కడైతే ఇక్కడ కూడా ఇంకో వినాయకుడు. మొత్తం బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వినాయకుడితో పాటు ఇంకో దేవుడు అయితే కన్ఫామ్గా ఉంటున్నాడు ప్రతి వినాయకుడికి. కొన్ని వినాయకులు అయితే నార్మల్గా అయితే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు అండ్ పైన మాత మళ్ళీ హైలైట్ ఉంది ఇది కూడా. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు అనమాట పైన. ఇదే హైలైట్ మోడల్ నిజంగా. హనుమంతుడు ఇటువైపు ఏమో రాముడు, ఇటు ఇంకో వైపు ఏమో లక్ష్మణుడు అనమాట. మధ్యలో అయితే హనుమంతుడు అయితే ఉంటాడు. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు, ఇది వచ్చేసి సో హైలైట్ ఉంది ఇది వచ్చేసి వినాయకుడు. ఎట్లా అంటే టోటల్గా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, చేతులు అయితే ఈ దౌతి ఏదైతే ఉందో అది పట్టుకొని అయితే ఉంటారు. టోటల్ హైలైట్ ఉంది వినాయకుడు కూడా. అండ్ ఇక్కడైతే ఇంకోటి మంచిగా సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు ఇది వచ్చేసి. ఇవన్నీ వినాయకులు ఏవైతే ఉన్నాయో వీటి మోడల్స్ వచ్చేసి నేను షార్ట్స్లో కూడా అయితే అప్లోడ్ చేస్తాను ఈ వినాయకుడు అవి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కొండ మీద కూర్చున్న వినాయకుడు. అండ్ టోటల్ 6 హ్యాండ్స్ వినాయకుడు.
6 చేతుల వినాయకుడు అనమాట ఇది. అండ్ చూసుకోవచ్చు మనమైతే ఆల్మోస్ట్ అయితే అన్ని కవర్ అయితే చేసేసినాము. ఇవి మొత్తం కవర్ చేయడానికి ఇంత పెద్ద షెడ్ నిజంగా హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ షెడ్ అంటే ఇది నేను ఒప్పుకుంటాను. అండ్ ఇది ఇంకో వినాయకుడు సర్కిల్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఇదైతే ఇంకో వినాయకుడు అనమాట. టోటల్ 4 feet 4 హ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ పెద్దదే. మస్తున్నాయి వినాయకులు వచ్చేసి నిజంగా. అంటే ఇదైతే హైదరాబాద్ బిగ్గెస్ట్ గణేష్ ఐడాల్స్ని తయారు చేసే షెడ్ అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు గుర్రం కాళ్ళ లెక్క అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ. సింహంవి. అండ్ సో ఇది గాయస్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని కూడా. మీకు నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అయితే కలరింగ్ అయితే కూడా అయితే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.